అమలు చేయలేకపోతున్నారు అధ్యక్ష. ప్రజలంతా కూడా మీకు ఓటేసి గెలిపిస్తే మీరు 6 గ్యారెంటీలకు చట్టబద్ధ ఇస్తారేమో, మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తారేమో అని చెప్పి ఎదురు చూస్తే ఈరోజు కనీసం చట్టబద్ధ కూడా ఇవ్వలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా బాధాకరం అధ్యక్ష. ఏ ఒక్క అమలు కూడా నోచుకున్నటువంటి పరిస్థితిలో, ఏ హామీలు కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఈరోజు కేవలం అప్పుల కుప్పగా మారుస్తున్నారు తప్ప వచ్చినటువంటి బడ్జెట్ని డివేట్ చేస్తూ ఉన్నారు. కేవలం కమిషన్ల కోసం బడ్జెట్ని మీరు కాంట్రాక్టర్లకు మీరు వర్కులు ఇచ్చి కాంట్రాక్టర్లకు మీరు కేవలం మరి వాళ్ళకి ఇచ్చేటువంటి పేమెంట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప, వాళ్ళకి ఇచ్చే కమిషన్ల కోసం పనిచేస్తున్నారు తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర సంక్షేమం కోసం ఏం పనిచేస్తున్నారు బట్టి విక్రమార్క గారు సభకు తెలియాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. బట్టి విక్రమార్క గారు కేవలం బట్టి విక్రమార్క గారి ఆలోచన అంతా కూడా పెద్ద కాంట్రాక్టర్లకు మీరు ఇప్పటివరకు ఎంతమంది కాంట్రాక్టర్లకు మీరు ఎంతమంది కాంట్రాక్ట్ ఏం సార్ ఇది సార్? నేను మహేశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి, అప్పులు మంచి ఒక సలహా ఇచ్చిన మధ్యలో ఎక్కువ అప్పులు చేయొద్దని. డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మన స్టేట్ ఎకానమీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని సందర్భాల్లో అప్పులు తీసుకొస్తారు, కొన్ని సందర్భాల్లో ఎప్పుడైతే ఎమర్జెన్సీ నీడ్లో ఆస్తులు ఎప్పుడైతే అమ్మాల్సి వస్తుందో అది నిరంతర ప్రక్రియ ప్రతి రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది. నేను కావలిస్తే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నివేదిక అందజేస్తాము. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాము, డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనకు సంబంధించిన సంక్షేమాన్ని అభివృద్ధిని రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంక్షేమ అభివృద్ధి విషయంలో చేయడం జరుగుతుంది. కానీ ఎంతవరకు జ్యుడిషియస్గా చేశారు, ఎంతవరకు సైంటిఫిక్గా చేశారు, ఎంతవరకు నిజంగానే రాబడి ఎంత ఉన్నది, వ్యయం ఎంత ఉన్నది అని చూసి కర్మలను చేయండి అని చెప్పండి. కానీ మళ్ళీ తీసుకుపోయి ఎందుకు చేసిండ్రు, ఎవరు చేసిండ్రు వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదండి. ఇది వ్యక్తిగతంగా మాట్లాడటం సరికాదు. ఇది వాట్ ఇస్ దిస్? ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ పార్టీ ప్రభుత్వంలో ఉంది అధ్యక్ష. వారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు. వారు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకున్నారు? మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మేము ఏం నిలబెట్టుకున్నారు 6 నెలల నుంచి? మేము ఈరోజు మీ నిర్మల్లో మా మహిళా సోదరిమణులు అందరూ కూడా ఫ్రీ బస్సులో తిరుగుతలేరా అధ్యక్ష? 6 గ్యారెంటీలో నిర్మల్లో మహిళా సోదరిమణులు అందరూ తిరుగుతలేరా? కనబడతలేదా? 200 యూనిట్లు నిర్మల్ నియోజకవర్గంలో పేద ప్రజలు 200 యూనిట్ల రూపాయల విద్యుత్ సరఫరా పరంగా వినియోగిస్తే వారికి ఫ్రీ కరెంట్ వాళ్ళకి కనబడతలేదా? ఏం చేసిండ్రు, ఏం చేయలేదని ఏం అధ్యక్ష ఇది? ఓ పక్కనే వారికి పక్కన కూర్చున్న పెద్ద మనుషులు ఆ విధంగానే మాట్లాడతారు, మరి మా బీజేపీ వారు కూడా అదే విధంగా మాట్లాడతారు, వెనుక కూర్చున్న వారు అదే విధంగా మాట్లాడతారు. ఒక్క నిమిషం సీతక్క. అసంబద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు బట్టి గారి మీద కానీ గవర్నమెంట్ మీద. అదే విధంగా మా అప్పుల గురించి మాట్లాడుతున్నారు మీరు. పాత అప్పులు మేము గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికి, అప్పులు తీర్చడానికి కొన్ని అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో 120 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిన మాట వాస్తవమా కాదా? అది మీ ప్రభుత్వం చేసింది. అదే విధంగా డబ్బులన్నీ కూడా మన రాష్ట్రం నుంచి జిఎస్టీ రూపంలో, ఇతర పన్నుల రూపంలో కేంద్రానికి పోతుంది. కానీ రిటర్న్స్ మాత్రం ఉత్తరాది రాష్ట్రాలు, ముఖ్యంగా మరి బీజేపీ పాలిత రాష్ట్రాలలో గుజరాత్లో వేల కోట్లు లక్షల కోట్లు పోతా ఉంటే మాత్రం మరి మాట్లాడడం లేదు. మన రాష్ట్రం నుంచి ఎంపీలని అడిగితే 8 మంది ఎంపీలను వాళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష. 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి కొట్లాడి కూడా తీసుకురావాలి కదా. మా ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి అనేక సార్లు మీ కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి కాళ్ళు ఎరుగుతున్నాయి, కానీ అక్కడి నుంచి రూపాయి వస్తలేదు అధ్యక్ష. కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నిధుల కోసం అక్కడ కూడా కొట్లాడాలి. కేంద్రం కూడా అప్పులు తీసుకొచ్చింది. మేము చేసిన అప్పులన్నీ కూడా నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయి. అప్పులకు అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అధ్యక్ష, అంతకంటే వేరే లేదు. అధ్యక్ష లేదు అధ్యక్ష, ఇంత మిస్లీడ్ చేయడం మంచిది కాదు అధ్యక్ష. మంత్రి గారు పర్టికులర్లీ ఆయన రాష్ట్రానికి మంత్రి నిర్మల్ గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అంటే కేవలం నిర్మల్లోనే ఫ్రీ బస్ నడుపుతున్నారు అధ్యక్ష. ఇదే కరెక్ట్ కాదు కదా అధ్యక్ష, అట్లా కాదు అధ్యక్ష. ఇప్పుడు వారు మంత్రి, రాష్ట్రానికి మంత్రి అధ్యక్ష.
వారు స్పెసిఫిక్గా నన్ను టార్గెట్ చేసి నిర్మల్ నియోజకవర్గం అని ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు సమస్య అధ్యక్ష. నేను వారిని గౌరవిస్తాను అధ్యక్ష, నా మంచి మిత్రుడే, నేను గౌరవిస్తాను అధ్యక్ష. కానీ నేను ఈరోజు సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేను సబ్జెక్ట్లో ఏం డివియేషన్ కాలేదు అధ్యక్ష. నేను ఒకటే ఏం చెప్పాను అధ్యక్ష, మీరు అప్పులు తీసుకొచ్చారు, 1,27,000 కోట్లు అప్పు తీసుకొచ్చారు, దాంట్లో 66,000 కోట్లు మీరు కట్టారని చెప్పినా